అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. మీకు ఇంత చెప్పిన మెకానికల్గా ఎట్లా ఉంటుంది, అసలు ఇంజన్లో 4 స్ట్రోకులు ఉంటాయని చెప్పిన. డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్లో 4 స్ట్రోకులు 2 స్ట్రోకులు ఉంటాయి. అయితే డీజిల్ ఇంజన్లో 4 స్ట్రోకులు ఉంటాయి. ఆ స్ట్రోకులు ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయి, రోజుకొక వీడియో పనుల రోజు కొద్దిగా చెప్తూ ఉంటా. ఇప్పుడు సింపుల్గా వివరిస్తా. ఏంటంటే ఆ 4 స్ట్రోకులు ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయి, ఇంజన్లో ఎన్ని వస్తువులు ఉంటాయి అన్నీ చెప్పలేను. ఒకటి రోజు ఒకటి చెప్తూ ఉంటా. అన్నీ ఒకసారి చెప్తే అర్థం కావు. ఇగో ఇది ఇంజన్ కనబడుతుందా నీకు? కెమెరా తిప్పి పెడతా. ఇది ఇంజన్, హాఫ్ కటింగ్ ఇంజన్ కనబడుతున్నది. అంటే ఇంజన్ మొత్తం సగంలో చూపిస్తున్నాం. ఇక్కడ ఈ ఫోటో కనబడుతున్నది. ఇందులో అసలు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది క్రాంక్ షాఫ్ట్ అంటుంది. దీన్ని అసలు సెంట్రల్ ఇది. దీంతోనే పవర్ అనేది తయారవుతుంటుంది, బయటకు వెళ్తుంటుంది. దీని ద్వారానే అది తిరుగుతూ ఉంటుంది. అది తిరిగిన కొద్దీ ఇప్పుడు 4 స్ట్రోక్ అని చెప్పిన. ఇది 4 సిలిండర్ ఇంజన్. 4 స్ట్రోకులు ఏంటి, ఇది పైకి కిందికి వెళ్తూ ఉంటే దాన్ని స్ట్రోక్స్ అంటారు. ఇది 4 సిలిండర్ ఇంజన్. ఇందులో ఒక సిలిండర్ ఇంజన్ ఉంటుంది, 2, 3, 4, 6 అట్లా సిలిండర్తో ఉన్న ఇంజన్లు ఉంటాయి. 1, 2, 3, 4, 6 అలా హెచ్పిని బట్టి. పెద్ద ఇంజన్ అయితే హెచ్పిలో కొలుస్తారు. మన 2 వీలర్ చిన్న ఉంది కదా, అట్లాంటి సీసీలో కొలుస్తారు. 100 సీసీ, 150 సీసీ, 120 సీసీ అంటారు కదా, ఆ బైక్ చిన్న సీసీ, చిన్న ఇంజన్లు. ఇది పెద్దది కాబట్టి హెచ్పిలో కొలుస్తారు. హెచ్పిలు ఎట్లా తయారవుతుంది, ఇందులోకి ఎయిర్ వస్తుంది. అదే ఎయిర్ మండి పొగరు పనులు సైలెన్సర్ అంటారు కదా, పొగ బయటకు వస్తుంది. ఇంజన్ నడిచి పొగ బయటకు వస్తుంది కదా, అది ఇంజన్ ఎయిర్ పోతే లోపలికి అది పవర్ ఎట్లా తయారవుతుంది, అది పొగరు పనులు ఎట్లా బయటకు వస్తుంది, అవన్నీ వివరిస్తాను నెట్ క్లాస్లో. ఒకేసారి అంటే మొత్తం అర్థం కావు. మళ్ళీ ఇది 4 సిలిండర్ ఇంజన్. ఇది ఆడుతూ ఉంటుంది, పైకి కింద ఎగురుతుంది, తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరిగిన కొద్దీ ఇది అసలు క్రాంక్ షాఫ్ట్ అంటారు మెయిన్ పార్ట్ ఇది. దీని ద్వారా పవర్ తయారవుతుంది, బయటకు వస్తుంది. అది ఎట్లా తయారవుతుంది, ఎట్లా బయటకు వస్తుంది ఒక్కొక్క క్లాస్ రూపంలో చెప్తా. ఇది పిస్టన్ అంటారు దీన్ని. దీని పైకి కిందకి ఆడుతూ ఉంటుంది, దాన్ని స్ట్రోక్ అంటారు. ఇవి కనబడుతున్నాయి చిన్నగా. నీకు ఒక ఫోటో చూపించేసి అది ఎట్లా పనిచేస్తుంది నెక్స్ట్ వీడియో చెప్తూ ఉంటా ఒక క్లాస్ రూపంలో. ఇది వాడుతూ ఉంటే దీన్ని వాడుతూ ఉంటే ఇదే పిస్టన్ పైకి కిందకి వస్తుంటే దాన్ని స్ట్రోక్ అంటారు. దాన్ని ఎన్ని స్ట్రోకులు, 4 స్ట్రోకులు అని చెప్పిన. 4 స్ట్రోకులు ఏం పేర్లు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చెప్తా. ఓకే సార్ అంటే అర్థం కదా. ఈ ఇంజన్ ముందర ఇది క్రాంక్ షాఫ్ట్, ఇది ఫ్యాను. దీని దగ్గర ఇంకా వాటర్ పంప్ అనేది ఉంటుంది ఇక్కడనే. ఇది ఆల్టర్నేటర్, అదేం పని చేస్తుంది. ఇది క్యామ్ షాఫ్ట్ అంటారు, అదేం పని చేస్తుంది. ఈ డీజిల్ వచ్చేది ఉన్నది కదా, ఇదొకటి ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్ అంటారు, అదేం పని చేస్తుంది. ఫ్యూల్ ఎట్లా తయారవుతుంది, ఎట్లా బయటకు వస్తుంది, దాని గురించి చెప్తా ఒక్కొక్క క్లాస్ పనిలో. ఇక్కడ కనబడుతున్నాయి. దీనికి స్పార్క్ ప్లగ్ అని ఇచ్చిండ్రు. దీంట్లో ఎయిర్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇది ఒకటి ఆయిల్, ఇంజిన్ ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎగ్జాస్ట్ బయటకు వస్తున్నాయి, ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ అనేది. ఇందులో ఇవన్నీ వాల్స్ ఉంటాయి. ఇది క్రాంక్ షాఫ్ట్. ఇది ఏం చెప్పిన కదా అసలు మెయిన్ షాఫ్ట్ క్రాంక్ షాఫ్ట్. ఇది కింద ఆయిల్ ఉంటుంది, ఆయిల్ చేంబర్. ఇది మొత్తం కిందికి ఉండేది ఆయిల్ చేంబరు. పైన దీనిపైన మొత్తం మూసేది టాపెట్ కవర్ అంటారు దీన్ని. ఇది ఆయిల్ పోసేది. ఇక్కడ నుంచి ఆయిల్ పోయడానికి ఇది మొత్తం ఇట్లా నిండుతుంది. మొత్తం ఇది ఆయిల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ముందర రేడియేటర్ ఉంటుంది, దీనిలో కనబడతలేదు. ఆ రేడియేటర్తో ఇన్ని వాటర్ సప్లై అవుతుంది. అంటే ఇంజన్ కూలింగ్ చేయడానికి. ఇంజన్ ఇంత హీట్ అవుతున్నది, ఆ ఇంజన్ మెయింటైన్ చేస్తూ కూల్ చేస్తుంది ఇంజన్ వాటర్. ఇందులోనే వాటర్ తిరుగుతాయి, ఇందులో ఆయిల్ తిరుగుతుంది, ఇందులో డీజిల్ తిరుగుతుంది. అది ఎట్లా పని చేస్తుంది అని చెప్తా. ఈ పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయా, ఇవన్నీ డీజిల్ వచ్చేటి. ఒక్కొక్క క్లాస్ రూపంలో చెప్తూ ఉంటా, వింటూ ఉండండి. అందరూ షేర్ చేయండి, చదువుకునే పిల్లలకి ఉపయోగపడదాం అనుకుంటున్నా. ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు ఫ్యూల్ పవర్, మెకానికల్ పవర్ ఎట్లా బయటకు వస్తుంది, దీని ద్వారానే వస్తుంది బయటకు. అది జనరేట్ అయ్యేది ఎట్లా అవుతుంది, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇది ఎన్ని సిలిండర్లు చెప్పినాయి కదా, 1, 2, 4, 1, 2, 3, 4, 6 సిలిండర్ దాకా ఉంటాయి ఇంజన్ బట్టి, దాని పవర్ని బట్టి. బస్సు పెద్ద ఉందనుకో, పెద్ద ఉంటుంది అది 6 సిలిండర్ 6 సిలిండర్ ఇంజన్ ఉంటుంది బస్సులకి పెద్దవి. ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి, చిన్న కార్లు ఉన్నాయి, 2 సిలిండరు, 3 సిలిండరు, 4 సిలిండర్ అట్లా దాన్ని బట్టి ఉంటాయి, పవర్ని బట్టి. ఇప్పుడు చిన్న కారు ఉంటుంది, పెద్ద కారు ఉంటుంది, ట్రాక్టర్ ఉంటాయి, చిన్నది ఉంటే పెద్ద ఉంటుంది, అట్లా అన్నట్టు దాన్ని బట్టి ఉంటుంది.
ఇందులో కూడా దీనికి సైజెస్ ఉంటాయి. ఇది కనబడుతుందా, ఈ పిస్టన్ బోర్ సైజ్ ఉంటుంది, కంబషన్ చేంబర్ అంటారు, అన్నీ ఉంటాయి. అన్నీ ఒక కస్టమర్లు చెప్తూ ఉంటా, వింటూ ఉండండి. అందరూ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇవన్నీ ప్రింట్ చేసి పెట్టుకున్న మొత్తం పార్ట్స్ మొత్తం చేసి, ఈ పార్ట్స్ మొత్తం రోజు ఒకటి చెప్తూ వింటూ ఉండండి. దీంట్లో నెక్స్ట్లో ఇప్పుడు అన్ని ఇప్పుడు అర్థమైందా? అయితే ఇందులో స్ట్రోక్స్ అనేవి ఉంటాయని చెప్పినా కదా. ఇది 4 సిలిండర్ ఇంజన్, అందులో ఇది ఆడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అవి స్ట్రోక్స్ అంటారు. అవి ఏ స్ట్రోకులు ఎట్లా పనిచేస్తాయి, ఆ పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది నేను చెప్తా, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. చూసారు కదా, ఈ హాఫ్ కటింగ్ ఇంజన్ మీకు క్లియర్ చెప్పిన. నెక్స్ట్ క్లాస్లో అది ఎట్లా జనరేట్ అవుతుంది, పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఎట్లా వస్తుంది, దాంట్లో స్ట్రోకులు ఉంటాయి, ఆ స్ట్రోకులు ఏమంటారు. నెక్స్ట్ వీడియోలో అసలు స్ట్రోక్స్ అంటే స్ట్రోక్స్ల పేర్లు, అది ఎలా ఉంటాయి. స్ట్రోక్స్ 4 స్ట్రోకులు ఉంటాయి ఈ 4 సిలిండర్ ఇంజన్. అంటే సిలిండర్ ఎన్ని ఉన్నా, 1 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, స్ట్రోక్స్ అన్ని 4 ఉంటాయి. దాని తర్వాత సిలిండర్ హెడ్ ఉంటుంది. సిలిండర్ హెడ్లో ఏముంటుంది అదొక క్లాస్లో, కింద ఆయిల్ చెంబర్ ఉంటుంది, దాంట్లో ఏముంటాయి, ఆయిల్ ఏం చేస్తుంది, అన్ని క్లాసులో ఇంటూ ఉందాం. రోజు క్లాస్ రూపంలో మొత్తం వినండి, షేర్ చేయండి అందరికీ. ఇంత ఓపికగా పూర్తి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.